కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి, సబితా, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, తలసాని, ఎల్ రమణ పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా 4 అంశాల మీద కేసీఆర్ చర్చించనున్నారు. సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకం, పార్టీ బలోపేతం మీద నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి, సబితా, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, తలసాని, ఎల్ రమణ పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా పలు అంశాలపై కేటీఆర్ చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూలా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేసీఆర్ ముఖ్య నేతలతో ఈరోజు పార్టీ మీటింగ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అలాగే పలు కీలక అంశాల మీద దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మరి బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. సో మొత్తానికి ఈ మధ్య కాలంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంత యాక్టివేట్ అవుతున్నారు. ఒకవైపు కవిత ఇష్యూ కావచ్చు, మరొక వైపు
ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలపై కావచ్చు, ప్రభుత్వం పైన కావచ్చు, మరొకసారి కూడా మరి కేసీఆర్ ముఖ్య నేతలకైతే దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఇంకా ఇందులో ముఖ్యంగా మరి పార్టీలో మెంబర్షిప్ గురించి కావచ్చు, అదే క్రమంలో ప్రభుత్వం విధానాలపై కూడా అనుసరించిన వ్యూహాలపై కావచ్చు, ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మరి వరి ధాన్యం సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కొంత మరి రైతుల నుంచి కూడా కొనుగోలు కేంద్రాల్లో మరి వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదని మరి ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఓవరాల్ గా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ మరి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మరి సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో తాజాగా కేసీఆర్ మరొకసారి కూడా రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కూడా మరి ఈ యొక్క ముఖ్య నేతలకైతే దిశానిర్దేశం చేయనున్నారు. దీంట్లో ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పాల్గొన్నారు. సో దాంతో పాటు మరి ప్రధాన కార్యదర్శులంతా కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. సో మరొకసారి కేసీఆర్ మరి ఈ యొక్క సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదే క్రమంలో ఈ మధ్య కాలంలో మోడీ మీటింగ్ కూడా జరగడం కావచ్చు, సో మోడీ మీటింగ్ లో మాట్లాడిన అంశాలపై కావచ్చు, ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఈ భేటీలో కేసీఆర్ అయితే మరి ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతూ ఆ యొక్క పార్టీ సభ్యత్వాలు కావచ్చు, అదే క్రమంలో మరి పార్టీ తీసుకుపోయే అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా దిశానిర్దేశం చేస్తారని సమాచారం. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.